ఒక అడవిలో సరస్సు చాలా అందంగా ఉండేది. ఆ సరస్సు దగ్గర ఒక మొసలి ఉండేది. ఆ మొసలికి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. అది రోజూ సరస్సు చుట్టూ తిరుగుతూ ఏదైనా కొత్తగా కనిపిస్తుందో అని చూడటానికి ఆసక్తిగా వెళ్ళేది. మొసలి మాట్లాడుతూ, అటు పక్కన ఉన్న ఆ చెట్టు చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. దాని దగ్గరకు వెళ్ళి చూడాలి అనుకుంటుంది. రాత్రి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిన మొసలి చెట్టును చూస్తూ ఆశ్చర్యపోయింది. అది పెద్దగా, ప్రకాశంగా కనిపిస్తోంది. అప్పుడు చెట్టు, స్వాగతం మొసలి. నేను మాట్లాడే చెట్టుని. నన్ను చూసేందుకు ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడుగుతుంది. అప్పుడు మొసలి చెట్టుతో, నువ్వు ఎందుకు మెరుస్తున్నావు? ఈ అడవి ఎందుకు మెరుస్తూ ప్రకాశిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు చెట్టు, నాకో మంచి రహస్యం ఉంది. హాట్ స్టోన్ అనే ఒక విలువైన రత్నం నాలో ఉంది. దానివాళ్ల ఈ అడవి మెరుస్తూ ప్రకాశిస్తుంది. ఇప్పుడు హాట్ స్టోన్ని ఎవరో దొంగిలించారు. అది లేకుండా నేను ప్రకాశించలేను. ఇంకా ఈ అడవిలో ప్రకాశం తగ్గిపోతోంది అంటుంది. మొసలి చెట్టువైపు నిరాశగా చూస్తూ, నువ్వేం బాధపడకు, ఆ రత్నాన్ని ఎవరో దొంగిలించారో తెలుసుకుని వెతికి తీసుకురాగలను అంటుంది. మాట్లాడే చెట్టు ముసలికి ఒక రహస్య దారిని చూపించింది. ఆ దారిలో ప్రకాశించే పువ్వులు, కాంతివంతమైన చెట్లు ఉన్నాయి. కాని ఆ దారి అంత సులభం కాదు. ముసలి ఒక చిన్న ప్రవాహం దాటాలి. అప్పుడు ముసలి, ఈ దారిలో నాకు ధైర్యం అవసరం. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాను అని ముందుకు వెళ్తుంది. మార్గం మధ్యలో మొసలికి 3 అడవి గార్డియన్స్న సింహం, జింక, గుడ్లగూబ కనిపిస్తాయి. మొసలి, ముందుకు వెళ్ళాలంటే నీకు ధైర్యం, తెలివితేటలు అవసరం. మేము నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతామంటాయి. మొసలి అవి అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానమిస్తూ దారి ముందుకు వెళ్తుంది. చివరికి మొసలి ఒక గుహకు చేరింది. అక్కడ చెట్టు రత్నాన్ని దొంగలించిన జారా అనే దొంగ ఉన్నాడు. మొసలి ఆ దొంగతో, నువ్వు దొంగలించిన రత్నం లేక అడవి అంతా చీకటి కమ్మింది. ఆ రత్నం నాకిస్తే నేను ఆ చెట్టుకి ఇస్తాను, మళ్ళీ అడవి తిరిగి ప్రకాశిస్తుంది అంటుంది. అప్పుడు దొంగ, ఈ రత్నం నాకు కావాలి, నీకు ఇవ్వను అంటాడు. మొసలి, ఇది న్యాయం కాదు. ఇది అడవికి అవసరం. దయచేసి ఇవ్వండి అంటుంది. మొసలి ధైర్యంగా మాట్లాడి దొంగని ఒప్పించి రత్నాన్ని తీసుకుని ఆ రత్నాన్ని చెట్టుకు ఇస్తుంది. ఆ చెట్టు మళ్లీ ప్రకాశిస్తూ అడవికి జీవం పోసింది. అక్కడున్న జంతువులన్నీ వెలుగుని చూసి ఆనందంతో చిందులు వేశాయి. మొసలి వల్ల అడవి అంతా మళ్లీ ప్రేమ, స్నేహం, ఆనందంతో నిండిపోయాయి. మాట్లాడే చెట్టు తన మాటలతో అడవిని ప్రశాంతంగా ఉంచుతూ ప్రకృతిని రక్షించే మొసలికి కృతజ్ఞతలు చెప్పింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. నిజాయితీ, ధైర్యం మరియు సహాయం చేయాలనే మనసు ఉన్నవారికి ఎల్లప్పుడూ విజయం ఉంటుంది. మరి మీకు ఈ కథలో ఏం పాఠం తెలుస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కార్టూన్ క్యారవెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరింత వినోదం, ఇంకా బొమ్మల ప్రపంచంలో కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.